తండేలు మూవీ కోసం అయితే అల్లు అరవింద్ కానీ బన్నీవాస్ కానీ ఇద్దరిలో ఎవరు కూడా అటు రేవంత్ రెడ్డి సర్కార్కి కానివ్వండి లేకపోతే అటు ఓన్లీ ఏపీలో వాళ్ళకి కొంచెం రేజ్ వచ్చింది కానీ ఇక్కడ నార్మల్ ఎట్లయితే ₹50 ఏదో అనా మాత్రం ఇచ్చేసి కానీ వాళ్ళు మాత్రం వెళ్ళి అఫీషియల్గా అడగలేదని తెలుస్తుంది. దానికి గల రీజన్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. సో ఎట్లా అంటే సినిమా రంగానికి సంబంధించి రీసెంట్ టైంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అందరూ కూడా చూస్తున్నాం. మనము గేమ్ చేంజర్ కానీ మన సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు దాదాపుగా రేపు సినిమా రిలీజ్ అవుతుందన్న క్రమంలోని ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. సో అక్కడ దిల్ రాజు మాత్రం కంటిన్యూస్గా ఆయన ఒక రోజు కాదు 2 రోజులు కాదు డైలీ వెళ్ళి అడగడం ఇదంతా కూడా మనం చూసాం. సో మరి ఇప్పుడు అల్లు అరవింద్ ఎందుకు అడగలేదు అని అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పుష్ప 2 విషయంలోనే అక్కడ అది నిజంగా అంటే ఇక్కడ అల్లు అర్జున్ వల్ల అయ్యిందా తర్వాత విషయం పెడితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేసులని కోర్టులని స్టిల్ ఇప్పటికి కూడా ఆయన మీద ఇంకా పూర్తిగా అయితే కొట్టేయలేదు, బెయిల్ మీద ఉన్నాడు. సో మరి వీటి కారణంగానే వెళ్ళి అడగలేదా అంటే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఇది ఒక కుట్రాట జరుగుతుంది, కేసు ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏ విధంగా మాట్లాడతాను నేను మాట్లాడను, అసలు ఆయన ఇచ్చేది ఏంది నాకు, మేమే డైరెక్ట్గా రిలీజ్ చేసుకుంటామని అనుకున్నారు. సో మొత్తానికి సినిమా మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఇచ్చినా లేకున్నా మేము డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్లో కూడా మేము అమ్మము. అదే అంటే కంటెంట్ నమ్ముకున్నారు అనమాట అల్లు అరవింద్ గారు. ఈసారి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకుండా మేమే స్వయంగా దీన్ని రిలీజ్ చేస్తున్నాము. రిలీజ్ చేయడంతో పాటు అదే కాకుండా ఇంకా బన్నీవాస్ ఏంటంటే సార్ ఎందుకు రిస్క్ ఇచ్చేద్దాము అని అంటే లేదు మనమే రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఈ సినిమా నాకు చాలా నచ్చింది, అదేవిధంగా నేను ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేశాను, అది నాకు ఖచ్చితంగా రిటర్న్ వస్తుందన్న నమ్మకం నాకు ఉంది, ఈ సినిమా పక్కా హిట్ అవ్వాలి. సో అందుకనే నేను వెళ్ళి గవర్నమెంట్స్కి టికెట్ల గురించి అడగాలని అనుకోలేదు, ఎందుకంటే ఆ ఉన్న రేట్తోనే ఖచ్చితంగా ముందుకు వెళ్తున్న నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి కొంతమంది దీన్ని యాటిట్యూడ్ అని కూడా అంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా రంగము ఇటు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో కలవాల్సిందే, ఇప్పుడు కాకపోయినా ఇంకొక సినిమాకైనా వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు నేను వెళ్ళను, నేను యాటిట్యూడ్ చూపిస్తా అంటే రేపు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తే మీరు ఏం చేస్తారు అనే విధంగా కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ వాళ్ళు పెంచినా పెంచకపోయినా ఒకసారి కనీసం వెళ్ళి మాట్లాడుంటే బాగుండేది. ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడతారు, మాకు ఎంతో కొంత టికెట్ రైజ్ ఇవ్వని అనే విధంగా అడుగుతారు కాబట్టి సో మరి ఈయన కూడా వాళ్ళు పెంచుతారా లేదా అనే విషయం పక్కన పెడితే ఒకసారి వెళ్ళి మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏ పర్మిషన్ లేదు, మనం ఏమి చేయలేం. ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఏదో ఒకటి చేసుకుంటాం. సో నెక్స్ట్ సినిమాకైనా అవసరం వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ విధంగా చేయకుండా అడుగుంటే బాగుండేది అనుకుంటున్నారు. సో మరి చూద్దాం, సినిమాకి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో మరి రేపు అంటే ఇంకో వారం వరకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటని.